విజయవాడలో కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గా ఘాట్, విఐపి ఘాట్లన్నీ భక్తుల పుణ్య స్నానాలతో రద్దీగా మారాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్. అనుకున్న స్థాయిలోనే కృష్ణ పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం దాని వివరాలు తెలపడానికి ప్రస్తుతం మనతో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఓవరాల్గా ప్రస్తుతం మనం చూసుకుంటుంటే సార్ ఓవరాల్గా ఎలా ఉంది సార్ ప్రస్తుతం కృష్ణా పుష్కరాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా తరతరాలుగా ప్రజలు గుర్తుండే విధంగా చేయాలని చెప్పి ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏ ఘాట్లో ఎప్పుడు చేయాలి, ఎక్కడ పోతే రష్ తక్కువగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. కృష్ణా పుష్కరాల యాప్ ఒకటి ఉంది, అదేవిధంగా కైజాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల యాత్రికులు కానీ భక్తులు కానీ ఈ స్నానం చేయడం కానీ ఊళ్ళో పోవడం కానీ అన్ని సౌకర్యాలు బాగా అందుతున్నాయి. రెండవది డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మంచిగా అందరికీ అందుబాటులో ఉండేట్లు బాగా చేయడం జరుగుతుంది. నీటి ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆర్గనైజేషన్స్ అక్షయ పాత్ర టీటీడీ కలిసి ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నారు. వైద్య శిబిరాలు కూడా విరివిగా నిర్వహిస్తున్నాము. అన్ని రకాల మందులు పెట్టాము. అదేవిధంగా పోలీసు రెవెన్యూ అధికారులు అక్కడ నియమించాము. కట్టుబాట్లు బాగా ఉన్నాయి. వాళ్ళ అవసరాలను బాగా పరిశీలిస్తున్నాము. కాబట్టి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. దినదినానికి పెరుగుతున్నారు కాబట్టి తప్పకుండా డెఫినెట్గా ఇది చరిత్ర నుంచి పోయే జనాలు ఇక్కడ రాబోతున్నారు. డే బై డే పెరుగుతుందని మీరే అంటున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కోఆర్డినేషన్ ఎలా వీలవుతుంది అన్ని విభాగాల మధ్య? కోఆర్డినేషన్ ప్రతిదినం ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ప్రజాప్రతినిధులు అధికారులు అంతా కలిసి నీట్గా ఏర్పాటు చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఓవరాల్గా మీ వచ్చే భక్తులకు మీరు చెప్పే సందేశం ఏంటి? రాండి, కృష్ణానదిలో పవిత్రమైనది, పుణ్యం ఆచరిస్తే అన్ని విధాలుగా వాళ్ళ జీవితాలు చరితార్థమవుతాయి, తరిస్తారు. తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని అదృష్టాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఇక్కడే కాకుండా రాష్ట్రం వెలుపల దేశం వెలుపల ఉండే అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రజనీకాంత్ లాంటి వాళ్ళని కూడా ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి. ఆహ్వానించాం, అందరూ కూడా వస్తారని నమ్ముతున్నాం. మొత్తం మీద దేశవ్యాప్తంగా కృష్ణ పుష్కరాలకి ఈ నేపథ్యంలో ఎక్కువ పేరు మన రాష్ట్రానికి వచ్చేలాగా అన్ని చర్యలు తీసుకున్నామని పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నానితో విజయసారథి.